రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ప్రధాని మోదీతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. సర్ డేటాతో ప్రధాని మోదీతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. యోగి పలు కీలక అంశాలపై సుమారు 1 గంట పాటు చర్చించారు. ఎలాగో యోగి ప్రభుత్వం 2.0లో రెండవసారి మంత్రివర్గ విస్తరణపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి మౌర్య ఢిల్లీలో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, యోగి ఆదిత్యనాథ్ అలాగే ప్రధాని మోదీ సమావేశం ఎందుకో కీలకంగా అనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజకీయాలు ఈరోజు కొంత వేడెక్కాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవైపు అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అన్నది ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ అని చెప్పవచ్చు. దాదాపు 11:30 గంటల సమయంలో అంటే ప్రధానితో భేటీ అవుతున్నారన్నటువంటి ముందస్తు కొంత సమాచారంతో దాదాపు 12 గంటల 5 నిమిషాలకు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకమైనటువంటి సమావేశము ప్రారంభమైంది. దాదాపు గంట సేపు జరిగినటువంటి భేటీలో లోపలికి వెళ్లేటప్పుడు మాత్రము ఇక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఒక ఫైల్ ఉండడం మాత్రము ఒక చర్చనీయాంశమైనటువంటి పైన ఎక్కువగా చర్చ జరిగింది. ఒకవైపు మరొక వైపు గంట సేపు జరిగినటువంటి సమావేశంలో పలు అంటే రానున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒకవైపు దాదాపు మనకు ఏదైతే కీలకంగా ఎస్సీఆర్పీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా గంట సేపు ఇందులో ముఖ్యంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు గంట సేపు జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ అంటే ఏదైతే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓపెనింగ్ సంబంధించినటువంటిది కూడా ఒక ఇన్విటేషన్ కూడా ఈ సమావేశంలో ప్రధానిని ఆహ్వానించినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇది మనకు జవాహర్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది 5వ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయము. దీనికి సంబంధించినటువంటిది ఈ జనవరిలోనే దీనికి అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండబోతుంది అన్నటువంటిది ఏదైతే మొన్న అసెంబ్లీ సమావేశంలో జరిగినప్పుడు కూడా దీన్ని ప్రత్యేకంగా కూడా చెప్పినటువంటి అంశం. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశము. ఈ సమావేశంలో అంటే ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కూడా ఒక ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరిగినటువంటిది సమాచారము. మరొకటి ఎస్సీఆర్, దాదాపు ఎస్సీఆర్కి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా ఇందులో చర్చించడము. తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము క్యాబినెట్ 2.0కు సంబంధించినటువంటి 2వ దశ క్యాబినెట్ విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు రానున్నటువంటి జరగనున్న పరిక్రమంలో సంబంధించినటువంటి అందరికీ కూడా సమానంగా ఉండే విధంగా కూడా ఇందులో కేబినెట్ విస్తరణలో కూడా అందరికీ అవకాశం వచ్చే విధంగా కూడా కొందరి పేర్లను కూడా ప్రతిపాదించినట్లు కూడా చర్చల్లో భాగమైనట్టుగా కూడా సమాచారము. అయితే ఇక్కడ మనకు అంటే ఏదైతే ప్రత్యేకంగా విమానాశ్రయానికి సంబంధించింది అనుకోవచ్చు. తర్వాత ఇంకొకటి మనకు గంగా ఎక్స్ప్రెస్ ఇది కూడా ప్రారంభోత్సవం ఉంది. దీనికి సంబంధించినటువంటిది కూడా అంటే ఇక్కడ డేట్స్ అనుకోవచ్చు. ప్రారంభోత్సవానికి తేదీలను అంటే ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి తేదీలతో సహా కూడా ఇక్కడ ఆహ్వానం మేరకు ఈ సమావేశం పలు అంశాలకు యూపీకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా దాదాపు గంట సేపు జరిగినటువంటి సమావేశంలో కీలకంగా చర్చించారు. గత అక్టోబర్లో 25వ తేదీన కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ మధ్య కూడా కీలక భేటీ. అప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని కూడా కలిసినటువంటి సందర్భం. దాదాపు మనకు ఇప్పుడు కలిసినటువంటి సమావేశం మాత్రము ఒకటి ఎస్సీఆర్ తర్వాత మంత్రివర్గ విస్తరణ పలు అంశాలకు కీలకంగా జరిగాయి. స్వయంగా యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ ఖాతాలోనే ఈ అంశాన్ని మొట్టమొదటిసారిగా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా సమావేశానికి సంబంధించినటువంటి ఫోటోస్తో చర్చనీయాంశమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. సాయి, రైట్, థ్యాంక్ యూ కళా.